హాయ్ అండి. ఇవి బొబ్బర్లు అండి. ఇవి ఎర్రవి తెల్లవి రెండు రకాలుగా ఉంటాయి. ఎర్రవైతే పొట్టు మందంగా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. తెల్లవైతే హైబ్రిడ్ అండి, స్మూత్గా ఉంటాయి, పట్టడానికి కూడా ఈజీగా వస్తుంది. అందులో వాటర్ కొంచెం కూడా వేయకుండానే పట్టుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం వాటర్ వేసి 3 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం సోడా, తినే సోడా వేయాలి. వేసి మిక్సీలో పట్టుకోవాలండి. పట్టుకొని ఇలాగ వేడి నూనె పెట్టి వడలు చేసుకోవాలి. పాతకాలంలో అయితే పెద్దోళ్ళు ఈ బొబ్బర్లు ఈసిరి నానబెట్టి పొట్టు పోయేటట్టు కడిగి పప్పుతోని గుండు బండ ఉంటాయండి మా సైడు, వాటితోటి రుబ్బి తయారు చేసుకునేవాళ్ళు. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ మాకు ఇక్కడ గ్రైండర్ లేదు, అలాంటి గుండు బండ ఉండదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను. అందుకే ఇది ఎర్ర బొబ్బరు కాబట్టి కొంచెం వాటర్ వేసి పట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం తినే సోడా వేసి పట్టుకున్నాను. ముందు ఒక వీడియోలో ఇవన్నీ చూపించాను కానీ నానబెట్టినవి, కానీ అది వీడియో సపరేట్ అయిపోయింది. అందుకోసమని మళ్ళీ మీకు ఇవన్నీ చూపిస్తున్నాను, చెప్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు వేసి చూపిస్తాను. పిల్లల స్నాక్స్ కోసమని ఇప్పుడు కొన్ని చేస్తున్నానండి. మేము నైట్కి వేసుకుంటాం, మిగతాది వైట్ అన్నం అండి. మటన్ అండి. ఈ మటన్లోకి కాంబినేషన్ ఇవ్వడాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఇలాగ చేతితోనే చేస్తాను, చేసి చూపిస్తాను. ఇలాగ వేస్తానండి చేతితోటి. నేనే ఒక చేతితోని పట్టుకొని ఒక చేతితోని చేసి చూపిస్తున్నాను, ఏమనుకోకండి. కొంచెం ఎక్కువ హీట్ కాలేదండి ఆయిల్, అందుకే ఎక్కువ టైం పడుతుంది. మీకు చూపించాలని ఈ వీడియో చేసుకుంటూ చేస్తున్నాను కదా, కొంచెం తొందరగా వేసేసాను. వీటికంటే నాకు తెల్ల బొబ్బరి అవే బాగా నచ్చుతాయండి. కానీ మా సైడ్ పప్పు దొరుకుతుందండి ఇప్పుడైతే, ఆ పప్పుతోనే మేము చేసేసుకుంటాం. ఇక్కడ పప్పు దొరకదు కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. తెల్ల బొబ్బర్లు దొరకలేదు, ఎర్ర ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నా ప్రస్తుతానికి. తెల్లవి కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దొరకలేదు నాకు. ఉన్నాయని వేసేస్తున్నాను. గుడాలు వేసుకుంటారు కదండి, అవే బొబ్బర్లు అంటే. మీకు తెలుసో లేదో ఏమనుకోకండి, చెప్తున్నా. ఇలాగండి, ఇలా చేసుకోవాలండి.
మరి పలుచగా అయితే వడలు చేసుకోవడానికి రాదండి, కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. నా పోలేలు పూర్ణం రుబ్బుకుంటారు కదా అండి, అలాగా. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆ రెసిపీస్ చూపిస్తాను. నాకు వచ్చేవి ఏవైనా సరే మీరు అడగండి, నేను చేసి చూపిస్తాను. షాప్ ఉండి కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాను, లేకపోతే ఎక్కువ వీడియోస్ పెట్టేదాన్ని. థ్యాంక్స్ అండి, ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.